చేరువచ్చిన మీ అందరికీ మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క శుభదినాన్ని ఉదయకాల సమయంలో చూడటానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి ప్రత్యేకంగా ప్రభు వందనాస్తులమంటున్నాం. దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేసుకొని దేవుడు ప్రేమించి మరి ఒక దినాన్ని ఇచ్చారు. అందుకే ప్రభుకి ఎంతైనా వందనాస్తులమంటున్నాం. తిరగా మరి ఉదయకాల సమయంలో కార్యక్రమం ప్రారంభించుకుంటుండగా పెద్దలు మన ప్రియులు పాలు గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పాలన ప్రార్థన చేయండి అన్న. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. 4425 రోజు ఉదయకాలపు వాక్య ధ్యానాల గురించి చేరేసిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా బోర్నబాసులైన క్షేమంగా తన ఇల్లు చేర్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జూమ్ నిర్వహిస్తూ నూటికి కృప చూపినారు. స్తోత్రాలు. నడిపిస్తున్న దాసుడు నాయన రెడ్డమ్మన్న గారిని బట్టి స్తోత్రాలు. ఈ దినం నాయన మీ దాసుడు నాయన మీ పక్షంగా నిలబడి ఈ ప్రభాకర్ రావు గారిని బలపరచండి. ప్రేంగలైన జీవంగల మా తండ్రి గత దినాలన్నీ కాపాడిన స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాపాడి మరి నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నెల 11వ తేదీ వరకు మమ్మల్ని కాచి కాపాడినారు. నాయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజుల్లోకి అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ప్రభు వారి కన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి మరొక దినంలో మీ దయగల మాటలు మీరు కృప చూపినారు. స్తోత్రాలు. చేరొచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. ప్రభా పాట ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి. నాయన వినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. మీ దాసుని ఆత్మ చేత బలపరిచి నాయన తండ్రి మీ దాసునైనా మీ మాటలు నేను అందించుండగా శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించేది నేర్పించండి. ఈ నిడిచిపెట్టు వారంగా వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. నాయన ఈ విధంగా దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు అరుణోదయమునే లోకంలోకి ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ బాధ సన్నిధులు కృప చూపుతున్నారు. స్తోత్రాలు చేస్తున్నాం. జనవరి చెడ్డ కనుక సమయం పోనీకి సద్వినియోగం చేసుకున్నారు. నాయన కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరమైన దినాలు ఎక్కడ చూసి నెమ్మది లేని పరిస్థితిలో లోకంలో కుటుంబాల్లో సంఘాల్లో ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభావ మమ్మల్ని హెచ్చరిస్తూ నాయన పురికొల్పుతూ దినదినము నాయన మీ వాక్యం చేత హెచ్చరిస్తున్నారు. స్తోత్రాలు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ అన్న. వందనాలు. ప్రార్థించిన మన ప్రియులు పెద్దలు పాలు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం. చక్కని ప్రారంభ ప్రార్థన చేశారు. మరి ఈ దిన కార్యక్రమంలో పాటకు నియమించబడిన దేవుని దాసులు మన ప్రియులు మధ్యమాన చంద్రయ్య అన్న గారు. అల్ఫాయు నీవే ఒమేఘయు నీవే, అల్ఫాయు నీవే ఒమేఘయు నీవే, ప్రభు యేసు రక్షకాను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు రక్షకాను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియుడైన యేసు నీ స్వరూపము, ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియుడైన యేసు నీ స్వరూపము, ప్రియమార చూచే బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము, ప్రియమార చూచే బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు రక్షకాను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు రక్షకాను సగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. లెక్కాలేని మాల్రు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని, లెక్క
దిక్కాలని మాల్రు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని, చక్కగా చేసే నా నేత్రాలు తెరిచి గ్రక్కున నిన్ను చూడనిమ్మో, చక్కగా చేసే నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్మో. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించువాడా యేసు ప్రభు, విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించువాడా యేసు ప్రభు, వినయముతో నేను నీ వైపు చూడ విసుకాక పరుగెత్త నేర్పు, వినయముతో నేను నీ వైపు చూడ విసుకాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేఘయు నీవే, అల్ఫయు నీవే ఒమేఘయు నీవే, ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షకాను సగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అందరికి వందనాలయ్యా. అన్నా వందనాలు. థ్యాంక్ యూ. చక్కని కీర్తన పాడి వినిపించిన చంద్రయాన గారికి ప్రత్యేకమైన వందనాలు. ఏసేపు దిద్దే ఏసేపు అని ఉందండి. ఎవరు అయ్యగారు? అన్నా వందనాలు అన్న. వందనాలండి. ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేద్దామండి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞతను బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటును బట్టి ప్రభా, జూమ్ నా తండ్రి నడిపిస్తున్నటువంటి బర్నబాస్ గారిని బట్టి, ప్రతిరోజు నా తండ్రి ప్రభా విధంగా నా తండ్రి నడుస్తున్నటువంటి నా ప్రభా నడకను బట్టి మేము చూస్తున్నాం. నా తండ్రి సహాయం దయచేసి నడిపిస్తున్నారు ప్రభా. నా తండ్రి మాట్లాడుతున్న దాసులను దీవించి ఆస్వాదించి బలపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి పాటలు పాడినటువంటి బిడ్డలను, నా తండ్రి వాక్యం అందించినటువంటి నా తండ్రి ప్రార్థన చేసినటువంటి బిడ్డలను మీరే దీవించి ఆస్వాదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా తండ్రి సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేశారు. మీ కృప, మీ కనికరము, మీ కృపగల దయచేయండి ప్రభా. దేవా సకలైనటువంటి నా తన వర్తమానాలు అందిస్తున్నటువంటి దాసులను బట్టి వందనాలు, చక్కగా నడిపిస్తున్నటువంటి నా తండ్రి దాసులను బట్టి వందనాలు, స్తోత్రం. మేమందరము కూడా విని ప్రభా ఆశీర్వాదపడడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మీ కనికరం చూపించండి. ఈ రోజు నడిపిస్తున్నటువంటి దాసులను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మీ సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తాం నా ప్రభా. చక్కనైనటువంటి వర్తమానాలతో పాటు నా తండ్రి చక్కని పాటలు, చక్కని ప్రార్థన మేమందరం కూడా ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి సహాయం దయచేయండి. ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి దైవజనులను మీరే నా తండ్రి బలపరిచి, స్థిరపరిచి నా తండ్రి వాక్యం రీతిలో నడిపించమని నా తండ్రి చక్కనైనటువంటి నా తండ్రి జూమ్ యాప్ నడిపిస్తున్నటువంటి బర్నబాస్ గారిని బట్టి దేవుని స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, వందనాలు. థ్యాంక్ యూ. చక్కని వాక్య సహాయం కోసమే ప్రార్థన చేసిన ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మరి శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. ఆర్ ప్రభాకర్ రావు గారు మార్కాపురం నుంచి దేవుని దాసులు
వాక్య పరిచయం చేయవలసి ఉంది. అన్న వందనాలు. అందరికి వందనాలండి. అన్న రైట్ కంటిన్యూషన్. వందనాలండి. ప్రియులారా, మరొకసారి మనం అందరము ఇలాగూ దేవుని వాక్య సహాసంలోనికి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా మన రక్షకుడైన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చేరవచ్చిన పరిస్థితులందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల వేళ మన వాక్య ధ్యానం కొరకై రూతు గ్రంథము 2వ అధ్యాయం మనం అందించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతానండి. నేయమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయేజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక త్వరగా ఏరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మని పెట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయేజు. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నది. అప్పుడు బోయేజు పోయి వారి మీద నియమించబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడవగా, పోయి వారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశంలో నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చూడెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పిన. అప్పుడు బోయేజు రూతు, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ప్రభువారు మన కొరకు మాటలు దీవించిన గాక. ప్రియమైన వారులారా, మనము చదువుకున్న రూతు గ్రంథము 2వ అధ్యాయము సంగతులు లోనికి వెళ్లే ముందుగా దీని గురించిన కొంత వివరణ మనము జ్ఞాపకం చేసుకుని కొనసాగుదాం. రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపుగా మనం గమనించవచ్చు. దీనికి బైబిల్ పండితులు మరొక పేరు కూడా పెట్టారు. అదేంటంటే ఇది న్యాయాధిపతుల గ్రంథంలో 2వ గ్రంథం అన్నారు. కారణం ఏంటంటే ఆ గ్రంథ కొనసాగింపే రూతు గ్రంథం. అదే కాలంలో జరిగిన సంభవాలు. దేవుడు ఎందుకో ఆ కాలంలో జరిగిన సంభవాలైనా ఇది ప్రత్యేక భాగంగా ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగూ మనకు రాయించి పెట్టాడు. ఆ కాలపు వివరాలు మనం గమనిస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆధిపత్యము నుండి, అధికారము నుండి, ఆయన ప్రభుత్వము నుండి వారు వేరై
తమకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్న ప్రజలుగా మనము గమనించగలము. రూతు గ్రంథంలో నుండి, న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మనం చదువుతున్నప్పుడు అదే విషయం మనకు కనబడుతుంది. ఎలెమెలకు కుటుంబము తమ సొంత ఆలోచనకు లోబడి, స్వచిత్తానికి లోబడి దేవుడు నియమించిన స్థలములో నుండి, దేవుడు వాగ్దానం చేసి ఆశీర్వదించి ఇచ్చిన స్థలములో నుండి దేవుని భయము లేని స్థలములోనికి వెళ్ళడానికి వారు సిద్ధపడి వెళ్ళారు. ఈ సంభవాలు మనం గమనిస్తున్నప్పుడు చాలా సార్లు ఇది ఒక చరిత్రగా మాత్రమే కాకుండా ఇది నేటి సంఘానికి ప్రతిరూపంగా రూతు గ్రంథం కనబడుతుంది. ఆధునిక క్రైస్తవ సంఘానికి ప్రతిరూపము రూతు గ్రంథం. ఎందుకు కారణం ఏంటి అనంటే, నేటి కాలంలో కూడా దేవుని అధికారము క్రింద ఉండవలసిన సంఘము మనుషుల ఆలోచన చొప్పున నడవడం నేడు మనం గమనిస్తున్న దృశ్యం. దేవుని అధికారం క్రింద ఉండవలసిన సంఘము మనుషుల ఆలోచనలతో, మనిషిని ఇష్టాన్ని బట్టి, ఎవరో ఒకరు ఇద్దరు ఇష్టాన్ని బట్టి నేటి కాలపు సంఘ పరిపాలన సాగుతున్నట్టుగా నేడు మనము గమనించగలం. తద్వారానే సంఘములో ఉండవలసిన ఆశీర్వాదము, సంఘములో ఉండవలసిన సమాధానము, సంఘములో ఉండవలసిన సమానత్వము, ఆనందము, ఏకత్వము, సంతోషము మనకు నేటి దినాల్లో సంఘాల్లో కనబడడం లేదు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా మేము సంఘంలో సంతోషంగా ఉన్నామండి, మేమున్న స్థానిక సంఘంలో మేము చాలా సంతృప్తికరంగా ఆధ్యాత్మికంగా ఉన్నాము అని చెప్పగలిగేవారు మనకు చాలా కొద్ది స్థానిక సంఘాల్లోనే మనకు కనబడతారు. ఎక్కువ స్థానిక సంఘాల్లో అసంతృప్తి, అసమాధానము, ఐక్యత లేనితనము మనకు కనబడుతుంది. కారణం ఏంటి అనంటే, మానవుని ఆలోచనలు, మానవుని నడిపింపు, మానవ పద్ధతులు సంఘాల్లో విస్తరించి దేవుని నడిపింపు, దేవుని ఆధిపత్యము, ఆయన అధికారము దూరమైనట్టుగా నేడు మనం గమనిస్తున్నాం. చూడండి, సంఘం ఎలా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు అనంటే, ఎఫెసీ పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుతాం. 22వ వచనం, 23వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది అన్నది. సంఘము ఏర్పాటు ప్రణాళికలో పరలోకములో ఉన్న తండ్రి యొక్క దేవుని ఉద్దేశం ఏంటి అనంటే, సంఘములో సమస్తము యేసుక్రీస్తు పాదముల క్రింద ఉండాలి. సంఘమునకు శిరస్సుగా ప్రభువే ఉండాలి. సంఘమును నింపువాడు, సంఘమును పూర్తిగా నింపి దాన్ని నడిపించేవాడు ప్రభువే అయి ఉండాలి. సంఘము క్రీస్తు సంపూర్ణతను అనుభవించవలసిన ఆ స్థితిలో ఉండాలి. ఇది సంఘం యొక్క ముఖ చిత్రం అన్నమాట. సంఘములో ఆధిపత్యము ప్రభువుది అయి ఉండాలి. సంఘము ప్రభు ఆలోచన ప్రకారము ఆయన అడుగుజాడల్లో నడవలసిన స్థితిలో ఉండాలి. సంఘమును నింపే బాధ్యత, సంఘమును నింపు బాధ్యత. నింపడము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక పరిపూర్ణతలోనికి తీసుకురావడం.
ఆధ్యాత్మిక పరిపక్వతలు తీసుకోవాలి. ఈ పని ప్రభువు చేస్తాడు. ప్రభువు చేస్తాడు. ప్రభువు చేయాలి అని అంటే ఆయన శిరసత్వంలో, ఆయన నాయకత్వంలో సంఘం సాగాలి. నేడు మనం గమనించే సంగతి ఏంటంటే సంఘంలో ఆధ్యాత్మిక పరిపక్వత రావడం లేదు. కారణం ఏంటి అని అంటే ప్రభువు ఆలోచన మనుషుల ఆ ఆలోచన కంటే వేరుగా ఉన్న ప్రభు ఆలోచనలు తీసుకోకుండా మనుషులు తమ సొంత ఆలోచనను సంఘాల్లో వారు కొనసాగించడం నేడు మనం చూస్తున్నాం. మనుషుల ఆలోచనలు కొనసాగడం చూస్తున్నాం. ఆ కారణం చేతే ఆశీర్వాదం ఉండవలసిన చోట మనకు నేడు ఆక్రందనలు వినబడుతున్నాయి. ఆనందం ఉండవలసిన చోట నేడు మనకు సంఘాల్లో దుఃఖము, అసమాధానము నేడు మనకు కనబడుతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు అదే చూస్తాం. దేవుని అధికారములో నుండి, దేవుడు నియమించిన స్థలములో నుండి ఎలీమెలెకు కుటుంబము వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయిన కారణం చేత వారు అక్కడ ఆనందంగా లేరు. ఆ కుటుంబంలో ఆక్రందన మనకు కనబడుతుంది. ఆ కుటుంబంలో అసమాధానము, దుఃఖము మనకు కనబడుతుంది. కాబట్టి రూతు గ్రంథము సంఘ ముఖ చిత్రంగా మనం చూడగలం. నేటి ఆధునిక క్రైస్తవ సంఘ ముఖ చిత్రంగా సంఘాన్ని, రూతు గ్రంథాన్ని మనం చూడగలం. కాబట్టి రూతు గ్రంథం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ప్రభువు ఆధిపత్యంలో నిలబడము, ప్రభువు ఆజ్ఞ మేరకు కొనసాగడం. ప్రభువు ఆజ్ఞ మేరకు కొనసాగడము, ప్రభువు ఇచ్చిన మాటకు అత్యధికమైన విలువనివ్వడం. అందుకే మనము రూతు గ్రంథం ముగింపులోనికి వెళితే బోయేజు నయోమికి సమీప బంధువునితో ఏం చెప్తాడు అని అంటే మనకు ముందుగా ధర్మశాస్త్రంలో నియమించిన ప్రకారము నీవు బంధు ధర్మము నెరవేర్చాలి అని ఆయన మాట్లాడడం మనం ఎరుగుతాం. నీవు సమీప బంధువు కాబట్టి నీవు గ్రంథంలో వారికి సమీప బంధువు ఏం చేయాలో వ్రాయబడి ఉంది. ఆ బంధు ధర్మాన్ని నీవు నెరవేర్చాలి అని బోయేజు సమీప బంధువుతో చెప్పడం మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ముగింపుకు మనం గమనిస్తున్నప్పుడు, ముగింపులోనికి రూతు గ్రంథం ముగింపులోనికి మనం వస్తున్నప్పుడు, 4వ అధ్యాయానికి వస్తున్నప్పుడు వారికి ధర్మశాస్త్రంలో దేవుడు నియమించిన విధులు విధానాలను అనుసరించడానికి బోయేజు ఇష్టపడ్డాడు. ధర్మశాస్త్రంలో వారికి వ్రాయబడిన విధులు విధానాలు అనుసరించడానికి ఇష్టపడ్డాడు. దానికి వేరుగా మనం చేయకూడదు అని అంటే మనం గమనిస్తాం. అందుకే ముందుగా ఆయనకు అవకాశం ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే సంఘంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనకు అల్టిమేట్గా మనం రావాల్సింది ఎక్కడికి అని అంటే దేవుని వాక్యము దగ్గరికి, గ్రంథం దగ్గరికి మనం రావాలి. మనం చేసేవి, మనం అనుసరించేవి గ్రంథము ఆమోదిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. గ్రంథ ఆమోదము లేని వాటిని, వాక్య ఆమోదము లేని వాటిని, ప్రభువు యొక్క ఆమోదము లేని వాటిని సంఘాల్లో ఇంప్లిమెంట్ చేయడం క్షేమం కాదు. అదే మనకు అల్టిమేట్ అనమాట. అందుకే నేడు మనం గమనించే సంగతి, మన ఎఫెసీ పత్రికలో చదువుతున్నాము, సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి శిరస్సు అయిన క్రీస్తు పాదముల క్రింద అనే అర్థం ఏంటంటే ఆయన అధికారము క్రింద ఉండాలి అని అర్థం. కాబట్టి ప్రియులరా, ఆయన అధికారాన్ని, ఆధిపత్యాన్ని సంఘంలో కొనసాగించడానికి ఇష్టపడారు. మానవ ఆలోచనలు చాలా స్థలాల్లో మనం చూస్తాము. స్థానిక నాయకులు, కొన్ని స్థలాల్లో జిల్లా నాయకులు, కొన్ని స్థలాల్లో తెలియకుండానే కొంతమంది బాస్లు నేడు సంఘాల్లో మనం చూస్తాం. వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు నడిచిందే నడక, వాళ్ళు చేయమన్నదే వీళ్ళు చేస్తారు.
వాళ్ళు చేశారు కాబట్టి అది సరైంది అని అంట. ఎవరో ఒక ప్రముఖమైన వ్యక్తి చేసినంత మాత్రాన అది సంఘానికి ఇదే మాదిరి అనడం పొరపాటు. ఎందుకంటే అతడు కూడా మానవుడే, బలహీనుడు కావచ్చు, దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్ళొచ్చు, తన సొంత ఆలోచనను తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి కొన్నిసార్లు తప్పుదారిలో అనేక మందిని నడిపించే అవకాశం ఉంది. అందుకని మానవుని ఆలోచన కాదు, ప్రభు ఆలోచనే మనకు సంఘంలో సాగాలి, ఆయన ఆధిపత్యమే సాగాలి. సరే, 2వ అధ్యాయము దాని పని గురించి మనం 2వ అధ్యాయంలోని సంగతి గురించి మనం చదువుతున్నప్పుడు సంఘములో పని ఎలా జరిగించాలి, సంఘములో పని ఎలా బోయేజు పొలంలో పని ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం గమనిస్తున్నప్పుడు బోయేజు పొలములోని పని మనకు సంఘములోని పనికి కొంత పోలికగా మనకు కనబడుతుంది, కొంత అదే పోలిక మనం గమనిస్తాం. బోయేజు పొలములో పని ఎలా జరుగుతుంది అనంటే, మోయాబు దేశం నుంచి వచ్చిన రూతు ముందుగా నయోమితో చెప్తుంది, నీ సెలవు అయితే నేను పొలంలోనికి వెళ్ళి పని చేస్తాను, నీ సెలవు అయితే నేను పొలంలోనికి వెళ్ళి పని చేస్తాను. సంఘములో ఇది మొదటి అనుభవం కావాలి మనకు. సంఘంలో మొదటి అనుభవం ఏం కావాలి అంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు పని చేయకూడదు, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు పని చేయకూడదు. సంఘంలో మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మా గ్రూప్ ఎక్కువ ఉంది, మా ఆధిపత్యం ఎక్కువ ఉంది, మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము, అది క్షేమంగా. రూత్ ఏం చెప్తుందనంటే నయోమితో, నీ సెలవైన ఎడల అనే మాట మనం గమనిస్తున్నాం. నీ సెలవైన ఎడల అంటే దాని అర్థం ఏంటంటే, సంఘంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, ఎవరి నిర్ణయం చొప్పున వారు నిర్ణయాలు తీసుకొని కొనసాగకూడదు. అందుకే ప్రభువారు సంఘాన్ని కుటుంబంతో పోల్చాడు మనకు ఎఫెసీ పత్రికలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనము సంఘాన్ని కుటుంబంతో పోల్చడాన్ని చూస్తాం. కారణం ఏంటి అనంటే, కుటుంబంలో కూడా ఎవరి ఇష్టం వారిది ఉండదు. సంఘంలో కుటుంబంలో ఎవరి ఇష్టం వాళ్ళదు. కుటుంబంలో మనం గమనించేస్తున్నది అంటే, కుటుంబంలో తల్లి తండ్రి ఆజ్ఞ మేరకు, తల్లిదండ్రి ఆలోచన మేరకు పిల్లలు కొనసాగడం చూస్తాం. పిల్లలు వారి ఇష్టం వచ్చినట్టుగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు. అలా తీసుకునే కుటుంబాలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలుసు. మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, మా పిల్లలు మా మాట వింటం లేదు. తల్లిదండ్రులు సంతోషిస్తారండి? మనకు ఎక్కడ సంతోషంగా కనబడరు. మా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, అర్ధరాత్రి వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, సమయానికి రారు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, ఎక్కడ తిరుగుతారో మాకు తెలియదు, మా చెయ్యి వారు విడిచిపెట్టేశారు అనే తల్లిదండ్రుల ఆవేదనలు నేడు మనం చూస్తాం. పిల్లలు తల్లిదండ్రుల మాట మేరకు వారు కొనసాగకపోతే నష్టపోతారు. అందుకే మనకు సామెతల గ్రంథంలో మనకు పదే పదే కనబడే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథంలో మనము గమనించే సంగతి ఏంటంటే, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేట్లా. 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము అన్నాడు. నా 3:1, 4:1 మనం చదువు, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి అన్నాడు. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. 5:1, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము అన్నాడు. నా జ్ఞానోపదేశము ఆలకింపు. 7:1, నా కుమారుడా నా మాటలను మనస్సున
ఉంచుకొనుము అన్నాడు. ఇట్లా మనం చదువుతూ వెళ్తే పదే పదే మనకి ఇలాంటి మాటలు కనబడుతుంది. నా ఉపదేశం వినుమో, నా మాట ఆలకించుమో, నా ఆజ్ఞలు గైకొనుము, నేను చెప్పేది మనసులో ఉంచుకో. ఓ తండ్రి తన కుమారునితో ఈ మాటలు పదే పదే చెప్తూ ఉంటాడు. ఓ తండ్రి తన కుమారునితో ఈ మాటలు పదే పదే చెప్తూ ఉంటాడు. ఎందుకు? కారణం ఏంటి అనంటే, తండ్రి మాట వినడము కుమారునికి క్షేమం. తండ్రి మాట వినడం కుమారునికి క్షేమం. సంఘములో ఎవరిష్టానుసారంగా వారు కాకుండా మనకు శిరస్సు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయన మాట, ఆయన సెలవైన ఎడల, ఈ మాట రూతమ్మ పలికిన మాట మనకు మాదిరికరమైన మాట. నయోదేవి, నీ సెలవైన ఎడల అనే మాట, నీ సెలవైన ఎడల. పౌలు గారు కూడా మనకు సంఘములో, సేవలో ఆయన చూపించిన మాదిరి మనం చదువుదాం. చూడండి, అపోస్ల కార్యముల గ్రంథం, అపోస్ల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16:6లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. 10వ వచనం, అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకునేను. దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని నిశ్చయించుకున్నాను. పౌలు గారు తన సేవా పరిచర్యలో ఆయన వెళ్ళిన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు మాట మనం చదువుతున్నాం. ఆయన పరిచర్య చిన్నాసియా ప్రాంతంలో చక్కగా సాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనను ఆటంకపరిచాడు అని మనం చూస్తున్నాం. 10వ వచనంలో ఏం చదువుతున్నామనంటే, ఆ రాత్రి అతనికి కలిగిన దర్శనాన్ని బట్టి మాసిదోనియా ప్రాంతం వెళ్ళుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు. అంటే మాసిదోనియా ప్రాంతానికి సువార్త పని తీసుకెళ్లడము దేవుని ఉద్దేశం అని గ్రహించి ఆయన పనిచేశాడు. మరొక మాట మనం చదువుదాము, సహాయకరము. ఇదే అపోస్ల కార్యముల గ్రంథం, 8వ అధ్యాయము 4 నుంచి ముందుగా చదువుదాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సు లక్ష్యమంతగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయి పక్షవాయువుల వారును, కుంటి వారును అనేకుల స్వస్థత పొందుచుండ్రి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. 26వ వచనం, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకున్నామని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. విషయం మనం ఎరుగుదుము. స్టెఫను చంపబడిన తర్వాత సంఘానికి గొప్ప హింస కలిగింది. ప్రజలు చెదిరిపోయారు. వారిలో ఫిలిప్పు సమరయల ప్రాంతానికి వెళ్ళాడు, సమరయల పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ప్రభువు ఆయన్ని బలపరిచి అక్కడ వాడుకున్నాడు. అనేక మంది బాగుపడ్డారు, రక్షించబడ్డారు, స్వస్థపరచబడ్డారు. ఆ ప్రాంతంలో విస్తారంగా దేవుని పని జరుగుతుంది. అక్కడ మనం చదువుతున్నాం. ఆ పట్టణంలో ఫిలిప్పు గారు చేస్తున్న పనిని బట్టి ఆ పట్టణపు వారికి మిగుల సంతోషము కలిగింది. పట్టణంలో చక్కని పరిచర్య జరుగుతూ ఉండగా 26వ వచనానికి వచ్చేసరికి మనం చదువుతున్నాము. ప్రభుదూత నీవు అరణ్యమునకు వెళ్ళు అని చెప్పాడు.
పట్టణంలో ఉన్నవాడిని అరణ్యములోకి వెళ్ళు. మన ఆలోచనలో దేవుని చిత్తం ఏంటి అని అంటే అరణ్యంలో నుండి పట్టణంలోకి వెళ్ళడం. అది మన ఆలోచన. ఎందుకంటే పట్టణంలో ప్రజలు ఎక్కువ, అరణ్యంలో ప్రజలు తక్కువ. కానీ ప్రభు ఆలోచన ఏంటంటే పట్టణంలో నుండి అరణ్యంలోనికి వెళ్ళాలి. అది ప్రభు ఆలోచన. అసలు పట్టణంలో నుండి అరణ్యంలోకి వెళ్ళడము అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ఆజ్ఞ అని ఏ సేవకుడు ఎప్పుడు నిర్ధారణ చేయడు. మనకు చాలా స్థలాల్లో మనకు కనబడే సంగతి అరణ్య ప్రాంతాలకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఈవెందో మనము ఉద్యోగస్తులు కూడా గమనిస్తూ ఉంటాం. ఉద్యోగస్తులు కూడా గమనించే సంగతి ఏంటంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ కావాలి, పల్లెటూళ్ళకి మాత్రం ట్రాన్స్ఫర్లు కాకూడదు, పట్టణాలకే ఉండాలి. ఈవెన్ పల్లెటూళ్ళలో చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా పల్లెటూళ్ళకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే పట్టణాల్లోనే ఉండాలనే ఆలోచన. అందుకే నేడు ఎంత దూరమైన ప్రయాణం చేసి ఉద్యోగాలు చేయడానికి పట్టణాలకి వచ్చేస్తున్నారు. పల్లెటూళ్ళు ఎవరు నిలబట్టలేదు. సరే, వారి సంగతి అలా ప్రక్కన పెడితే సేవా విషయంలో కూడా మనం గమనించే సంగతి ఏంటంటే అరణ్యంలోనికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అరణ్యము సరైన స్థలం కాదు. అరణ్యము కంఫర్ట్ జోన్ కాదు. పైపెచ్చు అక్కడ అర్జెంటుగా ఒక మనిషిని కలవాలని కూడా చెప్పలేదు. ఎంతమంది ఉన్నారో కూడా చెప్పలేదు. నీవు అరణ్య మార్గానికి వెళ్ళు అన్నాడు. ఫిలిప్ వెళ్ళాడు. ఎంతమంది కొరకు వెళ్ళాడు అని అంటే ఒక మనిషి కోసమే వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే ఒక రథాన్ని చూపించి అందులో కూర్చోమన్నాడు. అందులో ఒక ఆయన ఒక రథాన్ని చదువుతుండగా అతనికి వాక్యం అందించగా అక్కడ అతను రక్షించబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి పంపించేశాడు. ఈ సంగతి మనం చదువుతున్నప్పుడు ఫిలిప్పు పరిచర్యలో దేవుని అధికారానికి ఎలాగ లోబడ్డాడు మనకు కనబడుతుంది. ఇదేంటయ్యా పట్టణంలో ఉన్న నేను అరణ్యంలోకి వెళ్ళడం ఏంటి? ఆయన ప్రశ్నించలేదు, వెళ్ళాడు. అందుకే ఆనాడు దేవుని పని చాలా ఆశీర్వాదకరంగా సాగి. ఈనాడు ఎందుకు ఆశీర్వాదకరంగా సంఘంలో పని జరగడం లేదు? అసలు సంఘాలు ఆశీర్వాదకరంగా లేవు. కారణం ఏంటి మనం గమనిస్తుండగా దానికి చాలా ముఖ్య కారణం ఏంటి అనంటే నీ సెలవైన ఎడల అనేవారు సంఘాల్లో లేకపోవడం. సంఘాల్లో పెద్దలు, సంఘాల్లో దైవజనులు ప్రభా నీ సెలవైతే మేము ఈ పని చేస్తాము, ఈ సెలవైతే ఈ పని చేస్తాము చెప్పుకోవడానికి విచారకరము, సిగ్గుచేటు. మనం పత్రికలో ప్రకటనలో మనం చూస్తున్నప్పుడు ఈవెన్ దేవుని వాక్యం చెప్పుకోవడానికి కూడా మనుషులకు కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుస్తారు. ప్రార్థన చేసి వీళ్ళైతే మాకు మంచిది, వీరి ద్వారా మేము వర్తమానం వింటే క్షేమం పొందుతామని ప్రార్థనాపూర్వకంగా పిలవడం లేదు. పిలవడం లేదు. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల, వాళ్ళను వెనక ఉండి నడిపించే వాళ్ళ, లేక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ, ఇక మనము దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత క్షేమం మన సంఘాల్లో. అలాగ మనము దిగజారిన అనుభవాలను మనం చూస్తున్నాం. నీ సెలవైన ఎడల అని ప్రభువు ఆజ్ఞకు, ఆలోచనకు, ఆయన నడిపింపుకు మనము తలవంచడం లేదు. అందుకే మనం చూడవలసిన ఆశీర్వాదాన్ని సంఘంలో చూడడం లేదు. చూడవలసిన ఆశీర్వాదాన్ని సంఘంలో చూడలేదు. కాబట్టి ప్రియులారా, మొదటి మాటగా మనం జ్ఞాపకం పెట్టుకున్నాము, సంఘాల్లో పని ఎలా జరగాలి అనంటే ప్రభువా నీ సెలవైన ఎడల. ఇది మేము ఆలోచనే నా ప్రభువా మేము ఇలా చేయడం. అలా చేస్తే మనము గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. అలా చేసిన వారు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు వారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. మాదిరికరంగా ఉన్నారు. వారు ప్రాణాలు పోగొట్టుకున్నా, వారు ఆస్తులు పోగొట్టుకున్నా, కుటుంబాలను పోగొట్టుకున్నా, వారి ద్వారా దేవుని సంఘము ప్రపంచవ్యాప్తంగా దీవించబడింది.
మనం అలా చేద్దాం. సంఘాల్లో నేడైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా దేవుని సంఘాల్లో ఉన్న పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారు సంఘ క్షేమం కొరకు ప్రభువా నీ సెలవు అయితే మేము ఈ పని చేస్తాం, ఒకవేళ మీ ఆలోచన కాకపోతే మేము ఇది చేయలేము అనే మాటకు రాగలిగితే, ఆయన ఆధిపత్యానికి మనం అలా అంగీకరించగలిగితే మేలు పొందుతాం. రూత్ అలాగూ నయోమితో చెప్పింది, నీ సెలవు అయితే నేను పలాని స్థలానికి వెళ్ళి పనిచేస్తాను అని అంటే ఆమె సెలవిచ్చింది. అది నీ వెళ్ళవలసిన స్థలమే, వెళ్ళదగిన స్థలమే, వెళ్ళు అంది. ఏమైంది అనంటే అక్కడ వారికి ఆహారం దొరికింది. రూతుకు ఆహారం దొరికింది, నయోమికి ఆహారం దొరికింది, రూతుకు సహవాసం దొరికింది, రూతుకు మంచి మనుషులు తోడయ్యారు. రూతు ఆశీర్వదించబడిన స్థలానికి వెళ్ళింది. రూతు ఆశీర్వదించబడిన స్థలానికి వెళ్ళింది. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు మనము ప్రభు ఆలోచన చొప్పున వెళితే మనం కూడా ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాం. ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాం. తృప్తిని మనం అనుభవించగలం. చూడండి, అక్కడ ఆ మాట మనం చదువుతున్నాం. ఆ మాట చదువుతామా? 2వ అధ్యాయానికి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 18వ వచనం. 18వ వచనం ఏం చదువుతున్నాం అంటే, ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత అంది. నయోమి తృప్తి పొందింది. వచనము 14 చూడండి. 14లో మనం గమనిస్తున్నాము, అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాడు. రూతు తృప్తి పొందింది, నయోమి తృప్తి పొందింది. నీ సెలవైన ఎడల, నీ సెలవైన ఎడల అనే మాట మనకి ఏం చెప్తున్నానంటే, ఆయన సెలవు అయితే అక్కడ తృప్తి ఉంటుంది. ఆయన సెలవు చొప్పున పని చేస్తే ఏం దొరుకుతుంది అనంటే తృప్తి దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఆయన సెలవు కాకపోతే మనం తృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించలేం. ఇప్పుడు ఒకసారి చూడండి, సంఘాల్లో మనం చేసే ఆరాధన తృప్తిగా ఉందా? మన సమావేశాలు తృప్తిగా, సంతోషంగా ఉన్నాయా? మన విజ్ఞాపన ప్రార్థనలు, కూడికలు తృప్తిగా ఉన్నాయా? ఎక్కడ మనకు అలాంటి వాతావరణం కనబట్టలేదు. సంతృప్తిగా వెళుతున్నాము అని ఎవరైనా చెప్తారా? మేము సంఘంలో నుండి చాలా సంతోషంగా, సంతృప్తిగా వెళుతున్నాము ఉన్నారా చెప్పేవాళ్ళు? ఈరోజు మేము దేవుని వాక్యాన్ని విని, ఈరోజు మేము ఈ సహవాసం చేసి, ఈరోజు మేము రొట్టె విరుచు కూడికలో చాలా సంతోషపడ్డాము అని చెప్పేవాళ్ళు ఉన్నారా అని అంటే మనకు చాలా తక్కువ వినబడుతుంది. అది చాలా తక్కువ వినబడుతుంది. పిల్లలు జాగ్రత్త పడదాము. మనం చేసేది, మనం అనుభవించేది తృప్తికరంగా సాగాలి అనంటే మనకు ప్రధానమైన మాట నీ సెలవైన ఎడల, నీ సెలవైన ఎడల. ప్రభువు సెలవు చొప్పున వెళితేనే అక్కడ తృప్తిని, సమాధానమును, సంతోషమును మనము అనుభవించగలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూడగలం. చూడండి, ఇలా మనం చదువుతాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఒక మంచి మాట మనం చదువుతాం. ఆ 12:2 ఆఖరి మాట చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువకు ఆయన వెళ్ళిన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన భరించలేని మానవుని యొక్క పాపపు శిక్షను ఆయన తన మీద మోపబడుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అన్నాడు. మరలా ఆయన అన్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఆ ప్రకారము ఆ మరణకరమైన వేదనలు అనుభవించడానికి యేసు ప్రభు అప్పగించుకున్నాడు. రోమా సైనికులతో యూదా రాగా వారు ఆయన వెతుకుతున్నప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు నజరేయుడైన యేసుననగా యేసు ప్రభు వారు నేనే ఆయనని అప్పగించుకున్నాను. అలా అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే అది తండ్రికి దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ద్వారా ఏం జరిగింది అనంటే అక్కడ ఆ మాట మనం చదువుతాం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అనే మాట చూస్తాం. తన ఎదుట ఉంచబడిన ఆనందం, దేవుని చిత్తమును నెరవేర్చడము ఆయనకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సిలువను సహించాడు, అది దేవుని చిత్తము. సిలువను సహించడము దేవుని చిత్తం. సిలువను సహించిన దేవుని చిత్తమును నెరవేర్చిన తండ్రికి దేవుని చిత్తము నెరవేర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను సహించిన కారణం చేత ఆ తర్వాత మాట మనం చూస్తాము, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించాడు కాబట్టి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అది సంతృప్తికరమైన స్థలం. తండ్రి చిత్తమునకు లోబడ్డము అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో అందులో అవమానం ఉంది, అందులో కఠోరమైన శిక్ష ఉన్నది, అందులో ఆయన హేళన నిందలు అనుభవించాడు. కానీ అవన్నీ ఆనందంగానే అనుభవించాడు. కారణం ఏంటంటే అది తండ్రి చిత్తము, తండ్రి చిత్తము. దానిలో చెప్పుకున్న రూతు గ్రంథంలోని భాషలో దేవుని సెలవు చొప్పున క్రీస్తు ప్రభువారు మానవుడిగా లాగు చేశాడు. తద్వారా ఆయన గొప్ప ఆనందాన్ని అనుభవించాడు. అదేంటంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తున్నాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. యోహాను సువార్తలో మనకు పదే పదే కనబడుతూ ఉంటుంది మాట, నేను చేసేవి, నేను మాట్లాడేవి నా మాటలు కాదు, తండ్రి నాకు అనుగ్రహించిన మాట చొప్పున నేను చేస్తున్నాను, తండ్రి సెలవు చొప్పున నేను చేస్తున్నాను, తండ్రి నన్ను చేయమన్నదే నేను చేస్తున్నాను, నా సొంతగా చేయడం లేదు. ఇది మన ప్రభు మాదిరి. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో అలాగూ మనకు నేర్పిస్తున్నాడు. అలాగే ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేద్దాం, మనం ఆలోచన చేద్దాము. సంఘములో నీ సెలవైన ఎడల అంటున్నామా? నీ సెలవైన ఎడల అంటున్నామా, లేక నా ఇష్టమే అని అంటున్నామా? నా ఇష్టమే అంటున్నామా? నా ఇష్టమే అనేది చాలా ప్రమాదకరమైంది. నా ఇష్టం అనేది చాలా ప్రమాదకరమైంది. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ధనవంతుని లాజరు ఉదంతం చెప్తున్నప్పుడు ధనవంతుడు అగ్ని జ్వాలల్లో నుండి పాతాళ లోకంలో నుండి, తండ్రి అబ్రహామా లాజర్ని పంపించు అని అంటే ఆయనకు వినబడిన మాట అదే, భూలోకమందు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నాడు. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి. ప్రియులారా, మనకి ఇష్టమైనట్టుగా జీవించడం చాలా ప్రమాదం. సంఘములో మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం చాలా ప్రమాదం. నేడు చాలా విచారకరమైన సంగతి మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అనేక స్థలాల్లో సంఘాల్లో గొడవలు, ఆరాధన సమయంలో గొడవలు, పోలీస్ స్టేషన్లు, రౌడీలు, నాయకులు, ఎంత గందరగోళంగా ఉందో మనం గమనిస్తున్నాం. ఏమండి, ఎంత విచారకరమో. కొరింథీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందో చూడండి, ఒక మాట మనం చదువుదాము, మనకు అవసరము సహాయకరం. కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాట మనం ఇలా గమనిస్తున్నాం.
6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 1 నుంచి మనం ఇలా చదువుదాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం అన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాదు, అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమారుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వాడిని కూర్చోబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒకడు మీలో ఒకడైనను లేడా అన్నాడు. మీలో బుద్ధిమంతుడైన వాడు ఒకడు కూడా లేడా? సంఘాల్లో మనస్పర్ధలు, సంఘాల్లో విభేదాలు వస్తున్నప్పుడు నేను మనం గమనించే సంగతి ఏంటంటే, మాకు న్యాయం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారంటే పోలీస్ స్టేషన్లు, లాయర్లు, కోర్టులు, లోకంలో రౌడీలు, పంచాయతీలు చెప్పేవాళ్ళు, వీళ్ళ దగ్గరికి సంఘంలో వాళ్ళు వెళ్ళడం చాలా విచారకరం కదా. పాల్ గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఒకరి మీద ఒకడికి వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధులు, నీతిమంతులు, మీకు వ్యాజ్యం చెప్పడానికి తగిన వాళ్ళు మీ దగ్గర ఒక్కడు కూడా లేరా? ఆ మాట చాలా ఆశ్చర్యకరమైన మాట. బుద్ధిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడా అన్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు. ఏమండి, సంఘాల్లో దేవుని పిల్లలుగా మన మధ్య ఏర్పడే చిన్న చిన్న వాటిని తీర్చుకోవడానికి మనకు యోగ్యత లేదా? జ్ఞానం లేదా? మనము సేవించే దేవుడు మనకు ఆ జ్ఞానం ఇవ్వడం లేదా? మన ఎదుట ఉన్న గ్రంథము మనకు ఆలోచన ఇవ్వడం లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటి అని అంటే, కారణం ఒకటే, అది క్రీస్తు ఆధిపత్యమును తృణీకరించడం, క్రీస్తు ఆలోచనను తృణీకరించడం. హృదయకాల సంగతి చాలా జాగ్రత్తగా సీరియస్గా ఆలోచించేద్దాము. సంఘాల పట్ల చాలా స్పృహ కలిగి జీవిద్దాము. దేవుని భయముతో జీవిద్దాం. నీ సెలవైన ఎడలని ఆయన ఆలోచనకు మనం అప్పగించుకుందాం. నీ సెలవైన ఎడల ఆయన సెలవు చొప్పున వెళితే ఇక తగాది ఎక్కడిది? రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము, నీ సెలవైన ఎడల వెళ్తాను అని అంటే ఆమె ఏకమనస్సుతో అంగీకరించి వెళ్ళమంది. అందుకే అక్కడ మనం సంతృప్తి, సమాధానం చూడగలము. నేడు సంతృప్తి, సమాధానం సంఘాల్లో పొరవడ్డానికి కారణం ఏంటంటే, సంఘము బజారెక్కడానికి గల కారణం ఏంటి అనంటే, కారణం ఇదే, నీ సెలవైన ఎడలు అనేవారు లేకపోవడం, దేవుని భయము లేకపోవడం నేడు మనం చూస్తున్నాం. అందుకే దీన్ని న్యాయబద్ధుల గ్రంథాన్ని కొనసాగింపని మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, న్యాయబద్ధుల గ్రంథంలో వారికి దేవుని భయము లేదు. అందుకే వారు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దేవుని భయాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్త పడదాం ప్రియులరా. సంఘాల్లో దేవుని భయము పుట్టాలి. దేవుని భయము సంఘాల్లో రాజ్యం ఏలాలి. అది లేని నాడు మనం అసమాధానాన్ని అనుభవించగలం, కానీ సమాధానాన్ని అనుభవించలేం. సరే, ముందుకెళ్దాము. మరొక మాట ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకుని, నేను ఆ మాట జ్ఞాపకం చేసి పాఠం ఆపుతాను. అదేంటంటే, సంఘములో ఆశీర్వచనం ఉండాలి. సంఘంలో ఆశీర్వచనాన్ని మనం చూస్తాం. 4వ వచనంలో ఏం చదువుతున్నాం అంటే, పోయేజు పొలంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగా కానీ చేను కోయేవారితో చెప్పగా, చేను కోయేవారు ఏమంటున్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు. సంఘములో ఆశీర్వాదకరమైన సంభాషణ మనం గమనిస్తున్నాం. ఇక్కడ సంఘములో
ఆశీర్వాదకరమైన సంభాషణ మనం చూస్తున్నాం. లోకంలో వాళ్ళు సంఘంలో ఉన్న సంభాషణలు చూచి, సంఘంలో ఉన్న మాటలు చూచి, సంఘంలో మన మధ్య జరిగే కాన్వర్జేషన్ విని వారు ప్రభావితం చెందాలి. సంఘంలో ఎంత మంచి పలకరింపు ఉందో అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. సంఘాల్లో నేడు ఇలాంటి ఆశీర్వాదకరమైన పలకరింపులు, ఆప్యాయతతో కూడిన పలకరింపులు, ఆప్యాయతతో కూడిన సంభాషణలు ఏమండి కనబడుతున్నాయా? ఆలోచన చేద్దాం. సంఘాల్లో ఒక కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలు కుటుంబాల్లో కొరవడ్డాయి, సంఘాల్లో కొరవడ్డాయి. మనం సంఘంలో మాట్లాడుకున్నా, కుటుంబాల్లో మాట్లాడుకున్నా నేడంతా కమర్షియలైజేషన్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కమర్షియలైజ్డ్ అయిపోయింది అంతా. ఎక్కడ చూసినా లాభ నష్టాల బేరీస్తో మాట్లాడడాన్ని నేడు మనం చూస్తున్నాం. జాగ్రత్త పడదాము. మనమున్న స్థానిక సంఘంలో ఆశీర్వాదకరమైన సంభాషణ, అసలు మన సంభాషణే గొప్ప సంతృప్తినివ్వాలి. రూతుకు గొప్ప ఆనందకరమైన అనుభవాలు అక్కడ చూసింది ఆవిడ. కొత్తగా వచ్చిన రూతు వాళ్ళ సంభాషణ చూసినప్పుడు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మోయాబు దేశంలో ఇలాంటి సంభాషణలు లేవు. మన సంఘాల్లో జరుగుతున్న సంభవాలు చూసినప్పుడు లోకంలో వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అంత్యోదయ సంఘములో క్రైస్తవులు అనబడ్డారు. ఎవరన్నారు? అపోస్తల గ్రంథంలో మనం ఎరుగుతాం కదా, అంత్యోదయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఎవరన్నారు? అక్కడ ఉన్న వాళ్ళు చూసి అన్నారు. సంఘానికి బయట ఉన్న వాళ్ళు చూసి వీళ్ళు క్రైస్తవులు అన్నారు. బ్రదర్ అన్న అసెంబ్లీ వాళ్ళకి పేరు ఎవరు పెట్టారు? నేను చాలాసార్లు ప్రస్తావించాను ఈ మాట. ఇది కూడా మనం పెట్టుకున్న పేరు కాదు. మన పితరులు వాక్యమును అనుసరిస్తున్న కారణం చేత సంఘంలో ఉన్న ఆశీర్వాదకరమైన స్థితిని చూసి వారందరూ వేరు కుటుంబాలకు చెందిన వారు, సహోదరుల వల్లే ఉన్నారని మనకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు మనం గమనించే సంగతి ఏంటంటే, ఈ ఆశీర్వాదాన్ని సంఘములోని వారిని బయట వారు చూడలేకపోతున్నారు. సంఘములో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని బయట ఉన్నవారు చూడలేకపోతున్నారు. నేడైనా జాగ్రత్త పడదామో, నేడైనా సవరించుకుందామో. ఇవి దుఃఖకరమైన సమయాలు. ఇవి చాలా చాలా విచారించదగిన సమయాలు. సంఘములో దేవుని సన్నిధిలో దేవుని మనస్సు కలిగిన ప్రియులు, సమాధానం కోరుకునే ప్రియులు, దేవుని ఆధిపత్యాన్ని కోరుకునే ప్రియులు ప్రార్థన చేద్దామా? సంఘాల్లో ప్రభు ఒక మార్పును మనకు అనుగ్రహించుగా ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా వనుచిన తలంపులు దీవించండి. లేఖనాల వెలుగులో మమ్మల్ని మేము సవరించుకొని జీవించడానికి సహాయం చేయండి. ఈ కాన్ఫరెన్స్కు చేరి వచ్చిన మా ప్రియులను నిర్వహిస్తున్న వారిని దీవించమని యేసు ప్రభువు నామంలో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా వందనాలు. చక్కని హెచ్చరికలు, అవసరమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారని నమ్ముతున్నాం. వాక్య పరిచయం జరిగించిన ప్రభాకర్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేటి సంఘాల్లో అవసరమైన సంగతులు వారి నోటి ద్వారా దేవుడు పలికించాడు. ప్రభుకి ఎంతైనా వందనవసరమైన వారు, వారి కుటుంబం, వారి పరిచయం కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన రవి మనోహర్ గారు చేస్తారా? చేస్తాను బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఈ ప్రాతకాల వల్ల మీ పాసనికి మమ్మల్ని తీసుకొని వచ్చి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి మీరే కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. ఈ కాన్ఫరెన్స్ నిర్విరామంగా 4425 రోజుకు వచ్చాము. ఈ కూడికను ఈ రోజు అధ్యక్షత వహించిన మా ప్రియులు రెడ్డమ్మ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, ఆత్మపూర్ణులుగా కార్యములు జరిగించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు.
మరి ముఖ్యంగా మా ప్రియులు పెద్దలు దైవ సేవకులు బ్రదర్ ప్రభాకర్ రావు గారిని మరి మా ప్రభువ మీరు ముందుంచి అందించిన అనేకమైన విషయాలు సంఘ సంబంధమైనటువంటి విషయాలు, స్థానిక సంఘాల్లో అసంతృప్తి అసమాధానం మెండుగా నెలకొల్పి ఉన్నాయి. మా ప్రభా ఆధ్యాత్మిక పరిపక్వత లేని దినాల్లో ఉన్నాం. మరి మా ప్రభా మేము సరి చేసుకున్నట్టుకు మరి ఋతు గ్రంథములో నుండి ఋతు మరి నయోమి తృప్తి పొందిన విషయాలు వివరించారు. వారు తృప్తిని అనుభవించారు. అలాగ నేటు సంఘాల్లో తృప్తి లేకుండా అసమాధానంతో గొడవలు గందరగోళాలతో బయటి వారి దగ్గర మరి తీర్పు పొందడానికి అన్యులంతా తీర్పు పొందడానికి అనేక మంది వెళుతున్నారని విన్నాం. అవును తండ్రి, అలాంటి సంఘాల్లో లేకుండా దేవుని భయం రాజ్యం ఏలాలి అని మీరు వివరించారు. అందులో బట్టి మీకు స్తోత్రము. అది లేకపోవడం వల్లనే సమాధానం కుంటుపడింది, ఆశీర్వాదము లేకపోవడము, సంఘమును చూసి ఇతరులు ఆనందించే విధంగా సంఘమును పొగుడు రీతిగా మరి మా ప్రభువ క్రైస్తవులు వీరు సమాధానకరంగా కొనసాగుతున్నారు. వీరి యొక్క భక్తి భయం మనలో రావాలని అన్యులు సంఘానికి వచ్చి మిమ్మల్ని స్తుతించాలి స్తోత్రించాలన్న విషయాలు వివరించారు. మరి మా ప్రభ సంఘములలో ఉన్నటువంటి పెద్దలు, సేవకులు, సువార్థికులు, పరిచారకులు అందరూ కూడా మా ప్రభువ మీ నామమును మహింపరచినట్లు కృప చూపించండి. మా ప్రభువ మీ నామమునకు ఘనత చేర్చినట్లు కృప చూపించబెట్టుకుంటాం. మీ రాకడ పర్యంతము మెండుగా మా ప్రభువ నిండుగా మీ యొక్క సన్నిధిని అనుభవించి మీకు మహిమ తెచ్చేవారుగా ఉన్నట్లు సహాయం చేయబెట్టుకుంటున్నాం తండ్రి. మా క్రియలు మా ప్రభువ అనేకులు ఎదుట మరి మా ప్రభు ఆశీర్వాదకరంగా ఉండటకు మీరే కృప చూపించబెట్టుకుంటున్నాం. సంఘాలు జరిగే ప్రతి కూడికలో మా ప్రభువ సంతృప్తి కలగాలి అని మీరు వివరించారు. సంఘాల్లో జరిగే బైబిల్ స్టడీస్ కానీ, ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, ప్రకటన అంటే స్వార్థ ప్రకటన కానీ మిమ్మల్ని మహింపరిచే రీతిగా ఉంటూ సహాయం చేయండి. సంఘాల్లో సమాధానం లేకపోతే మరి ఇవన్నీ చేసి వ్యర్థమే అని మేము చూస్తున్నాం తండ్రి. కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం మొదటి వచనం నుండి మా ప్రభువ మీరు 6 వచనాల వరకు వివరించిన విషయాలు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ చదివి ధ్యానించి కొనసాగుతూ సహాయం చేయమని మీ మహిమగల హస్తానికి అప్పగించుకొని ముందుకు సాగుతుండగా కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించడి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. 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 అన్న వందనాలు. వందనాలు బ్రదర్. రైట్, మంచిది. ఈ 4425 రోజు ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు బలహీనుడైన నాకు అనుగ్రహించిన ప్రభు మహాత్యాన్ని బట్టి ప్రభుకి ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసిన పాలుగారు, అక్కడ కీర్తన పాడిన మరి మధ్యమాన్ చంద్రయ్య గారికి, వాక్య పరిచర్య కోసమే ప్రార్థన చేసిన ఏసేపు గారికి, అలా తిరగా మరి చక్కని వాక్యం వినడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు కృప చొప్పున దారుణంగా మాట్లాడటానికి కూడా దేవుడు ప్రభాకరవణ గారికి ఒప్పించారు. తిరిగి ముగింపు ప్రార్థన చేసిన రఘు మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. విన్నాము, రైట్, మంచిది. దాని గురించి వివరించడం కాదు, కానీ అనుసరించే మన పెద్దలుగా ఉన్నాం, చాలా పెద్ద వయసులో ఉన్నాం, అనుసరించి మన కింద తరానికి ఆ మాదిరి చూపిస్తే ఎంతైనా ధన్యులు. దేవుని దాసుల ద్వారా ఇచ్చిన తలంపులు, ముఖ్యంగా బ్రదర్ అసెంబ్లీలో అసెంబ్లీస్ మనకు అనవసరం, కానీ మన అసెంబ్లీస్ లో అది స్పష్టంగా కనపడుతుంది. ఆ లోటు నా మటుకు నేను గమనిస్తున్నాను. మరి మీరు ఎంతవరకు గమనించారు నాకు తెలియదు, కానీ ఏదైనా ప్రభు కొందనస్తులమై ఉంటున్నాం, నీ సెలవైన ఎడల అంతే. అదే సమయంలో వారు కూడా తిరిగి మనల్ని ఆశీర్వదించాలి అనే 2 మాటలు మన హృదయాల్లో ఉంచుకొని మన జీవితాలు ఆఖరి వరకు కూడా అలా కొనసాగడానికి ప్రభు సహాయం చేయను గాక. నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని, నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, అదే సమయంలో మరి బర్నబాస్ గారు ఈ కార్యక్రమం నడిపించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరలా తిరిగి ఆయనకి అప్పగిస్తూ ముందున్న సమయాన్ని వారు కొనసాగించవలసిందిగా ప్రభువును